అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నగరాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్తో పాటుగా ఖమ్మం నగరం కూడా ధీటుగా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగానే ఖమ్మంలో ట్రాఫిక్ కూడా మరింతగా పెరిగింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు, దాంతోపాటు వైరా ప్రధాన రహదారి మీద ఆసుపత్రులు ఉండడంతో వేలాదిగా వచ్చే పేషెంట్లంతా కూడా రహదారి పక్కనే వాహనాలు పార్క్ చేసి వారు హాస్పిటల్లో చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా హాస్పిటల్ బిల్డింగ్స్లలో పార్కింగ్ లేకపోవడం ప్రధాన సమస్య ఒకటైతే, వచ్చిరాని డ్రైవింగ్తో ఖమ్మం నగరంలో డ్రైవింగ్ చేస్తూ వచ్చేవాళ్ళు కూడా చాలా అధికమైపోయారు. సో ట్రాఫిక్ పోలీసులు ఈ సమస్యను ఏ విధంగా అధిగమిస్తారో పూర్తిగా వేచి చూడాల్సింది. సో మన దగ్గర ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీగా నూతనంగా ఛార్జ్ తీసుకున్న శ్రీనివాస్ మనతో అందుబాటులో ఉన్నారు. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో సార్, ప్రధానంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది. పూర్తిగా ఆటోలు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు కావచ్చు. పూర్తిగా ఈ ట్రాఫిక్ సమస్యలను మీరు ఏ విధంగా అధిగమిస్తున్నారు సార్? ఇప్పుడు ఈ ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఖమ్మం పట్టణం అతి ముఖ్యమైన పట్టణం, జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతం, అధికంగా వెహికల్స్ మూమెంట్ ఉన్నటువంటి నగరంగా మనం ఉన్నది. ఈ నగరంలో రోడ్డు కూడా కొంతవరకు విస్తరించి ఉన్నాయి, ఇంకా కొన్ని రోడ్లు విస్తరించవలసి ఉంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ముఖ్యంగా రోడ్ల వెంబటి పార్కింగ్ చేయకుండా హాస్పిటల్ దగ్గర కానీ, షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, మార్కెట్ దగ్గర కానీ, ఇంకా హోటల్స్ దగ్గర కానీ ఎక్కువ వెహికల్స్ ఆపి వాళ్ళు లోపలికి వెళ్ళటం వల్ల, డ్రైవర్ లేకపోవడం వల్ల మిగతా వెనక నుంచి వచ్చే వెహికల్ ఆగిపోతూ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. ఇలాంటి జరగకుండా హోటల్ యజమానులతో మరియు హాస్పిటల్ యాజమాన్యంతో మరియు మార్కెట్లో ఉన్న దగ్గర అటువంటి వారితో కూడా మాట్లాడి, షాపింగ్ మాల్ దగ్గర కూడా వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేసుకొని అక్కడ వెహికల్ పార్క్ జరగకుండా, జరిగిన వెంటనే పేషెంట్ దింపిన వెంటనే వెహికల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి మన పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకునేటట్టుగా మేము మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళని యాజమాన్యంతో మాట్లాడి ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అంటే సార్, మీరు గత కొద్ది రోజుల క్రితమే ఖమ్మం ఏసీబీగా, అంటే ట్రాఫిక్ ఏసీబీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే మీరు ట్రాఫిక్ ఏసీబీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఖమ్మంలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు? అంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు ఎన్ని గుర్తించారు? ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ బ్లాక్ స్పాట్స్ ఉన్న ఏరియాలో? ప్రధానంగా మనకు ఎక్కువగా హైవే రోడ్లో ఎక్కువగా మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి మమతా రోడ్డు కానీ, తర్వాత వైరా రోడ్లో కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ రోడ్డు దగ్గర ప్రమాదాలు జరిగే ప్లేస్లలో మనం పోలీస్ కానిస్టేబుల్ని పోస్ట్ చేసి అక్కడ ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్స్ కూడా చాలా వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేటట్టు, ట్రాఫిక్ పాయింట్లలో ట్రాఫిక్ పోలీసు ఉండేటట్లుగా నిరంతరము ట్రాఫిక్ని సక్రమంగా నడిపించేటందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరియు స్పీడ్ డ్రైవ్ చేసే వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు మాకు సిపి గారు మీటింగ్లో ఉత్తర్వులు చేయడం జరిగింది. స్పీడ్ డ్రైవింగ్ చేసే వెహికల్స్ కూడా ఐడెంటిఫై చేసి ఆ వెహికల్స్ మీద కేసు బుక్ చేసి ఆ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి అలాంటివి జరగకుండా చూడటానికి చర్యలు తీసుకుంటున్నాం. అంటే సార్, గతంలో ఖమ్మం నగరం కొంత విస్తీర్ణ రీత్యా కొంత చిన్నగా ఉండేది. అంటే రాను రాను పెరుగుతున్న ఆ జనాభా ప్రకారం కూడా ఖమ్మం నగరం మరింతగా విస్తరిస్తుంది. సో దీంతో ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. ప్రధానంగా అంటే ఓల్డ్ ఎల్ఐసి కావచ్చు, అలాగే పాత బస్టాండ్ ఏరియా కావచ్చు, ఎన్టీఆర్ సర్కిల్ కావచ్చు, ఇలా కొన్ని గాంధీ చౌక్ కావచ్చు, అజీజ్ గల్లీ కావచ్చు, ఇలా ఈ ప్రాంతాల్లో ఎక్కువ వాణిజ్య సముదాయాలు కూడా, అంటే షాపింగ్ వీళ్ళంతా చేసుకుంటున్నారు. ప్రధానంగా గాంధీ చౌక్లో వేరే ఇతర హెవీ గూడ్స్ వెహికల్స్ కూడా గాంధీ చౌక్లో వస్తుంటాయి. ఒక్కోసారి గాంధీ చౌక్ దాటాలంటే నరకప్రాయంగా ఉంటుంది ట్రాఫిక్. సో అలాంటి ఆ వాహనాల లోపలికి వచ్చినప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ముందుగానే ఆ యొక్క ట్రాఫిక్ లారీ అసోసియేషన్తో మాట్లాడి ఆ లారీలని సక్రమంగా పార్కింగ్ చేసుకునేటట్టుగా, ట్రాఫిక్ ఉన్న సమయంలో అన్లోడింగ్ చేయకుండా, లోడింగ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడ కూడా క్రమ పద్ధతిలో వెహికల్స్ని పార్క్ చేసేటట్టుగా మేము అన్ని చర్యలు తీసుకొని అక్కడ కానిస్టేబుల్ని పోస్ట్ చేసి మన నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాన కూడలైనటువంటి మీరు చెప్పిన విధంగా మన ఎల్ఐసి, ఓల్డ్ ఎల్ఐసి కానీ, జడ్పీ సెంటర్ కానీ, ఎన్టీఆర్ సర్కిల్ కానీ, కిన్నెర సెంటర్ కానీ ఈ ఏరియాలలో
మనకు అన్ని చోట్ల కూడా సిగ్నల్స్ ఉన్నాయి, ఏర్పాటు చేయడం జరిగింది. సిగ్నల్స్ నుంచి వాళ్ళు జంప్ అయిపోకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా సక్రమంగా ఈ యొక్క సిగ్నల్స్ పనిచేసేటట్లుగా చేయటము. ఒకవేళ సిగ్నల్స్ ఒక టైంలోనూ ఆగిపోయిన పక్షంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సమయానికి వెళ్ళి సమయం పాటించి, సమయపాలన పాటించి తప్పక ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా మున్ముందు ఇలాంటి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. సార్ ప్రధానంగా చెప్పండి, ముఖ్యంగా ట్రాఫిక్ అంటే వచ్చేది ర్యాష్ డ్రైవింగు, అలాగే హెల్మెట్ లేకుండా బండ్లు నడపడం, లేకపోతే డంక్ అండ్ డ్రైవ్, ఇంకా సైలెన్సర్స్ అంటే బుల్లెట్కి హెవీ సౌండ్ వచ్చే సైలెన్సర్స్ పెట్టుకొని తిరగడం, ఇలాంటి వాహనాల మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు సార్ ఖమ్మం నగరంలో? ప్రతిరోజు కూడా ఇలాంటి వాహనాలపైన మనము చర్య తీసుకుంటూ ఉంటాము. ప్రతి దినం కూడా మనము ఒక డ్రైవ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం, స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. నిన్న 40 వెహికల్స్ని ఐడెంటిఫై చేసి నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలను గుర్తించి ఆ నెంబర్ ప్లేట్ వాహనాలన్నింటినీ పోలీస్ స్టేషన్కి తెప్పించి అక్కడ వారితో నెంబరు ప్లేట్ ఫిట్ చేసుకుంటేనే మీకు వాహనమును ఇవ్వడం జరుగుతుందని వారి చేత వెహికల్కి సంబంధించిన నేమ్ ప్లేట్ ఫిట్ చేపించడము, వారి మీద యాక్షన్ తీసుకొని వాళ్ళని పంపించడం జరుగుతుంది. మున్ముందు ఇంకా ఇలాంటి ఎప్పుడు కూడా ఈ టౌన్లో నెంబర్ ప్లేట్ లేకుండా మనకు వాహనాలు ఉన్నట్లయితే కంపల్సరీ మన సిపి గారి ఉత్తర్వుల ప్రకారం కేసు రిజిస్టర్ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. వారికి నెంబర్ ప్లేట్ ఫిట్ చేయడం కాదు, అది ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయినాయి, అనేక మార్లు కూడా ఇట్లా ఫిట్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రజలలో మార్పు రావట్లేదు. కాబట్టి ఇక ముందు ఇలాంటిగా ఫిట్టింగ్ చేయకుండా మీరు డైరెక్ట్ కేసులే బుక్ చేస్తే వాళ్ళు మొత్తంలో అందరిలో చైతన్యం వచ్చేసి తప్పకుండా దాన్ని నేమ్ ప్లేట్స్ నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముందు కానీ వెనక భాగం కానీ కంపల్సరీగా నెంబర్ ప్లేటు యూజ్ చేయాలి. తర్వాత మీరు అన్నట్లు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చాలామంది చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు మేము గుర్తించాం. ఎక్కువగా మెయిన్ రోడ్లో ఎక్కువగా మన ట్రాఫిక్లో చూసినట్టయితే 70% హెల్మెట్లు ధరించట్లేదు. ఆ హెల్మెట్ అనేది పోలీసుల కోసమే అని చెప్పి మరి నెంబర్ ఫైన్ వేయకుండానే ఉండటం కోసమే అని చెప్పి ప్రజల్లో ఉద్దేశం ఉంది. వాస్తవంగా హెల్మెట్ ధరించడం ఫైన్ వేయకుండా అనేది కాదు, వాళ్ళ యొక్క రక్షణ కోసం మేము హెల్మెట్ ధరించమని చెప్తున్నాం. కానీ మాకు ఫైన్ వేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది పోలీసులు ఫైన్ వేయకుండా వాళ్ళు హెల్మెట్ ధరిస్తున్నారు, ఆ ఉద్దేశంతో ధరిస్తున్నారు. ఎవరిని అడిగినా కూడా హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటున్నారంటే పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని అంటున్నారు. అది కాదు. ముఖ్యంగా మీరు వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారు ఎప్పుడైనా యాక్సిడెంట్గా ప్రమాదశాత్తు అయినా యాక్సిడెంట్ జరిగినట్లయితే ఆ యొక్క హెల్మెట్ ఉన్నట్లయితే వాళ్ళు హెడ్కు ఇంజరీ కాకుండా ప్రొటెక్ట్ జరుగుతుంది, రక్షించబడతారు. అదే కనుక మనకు హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే ప్రాణం పోయే అవకాశం ఉంది. హెడ్లో బ్లడ్ క్లాట్ అయ్యి మనుషులకు ప్రమాదానికి స్పృహ తప్పిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కంపల్సరీ ముందు హెడ్కే తగులుతుంది. 2 వీలర్ మీద ప్రయాణించే ప్రతి వ్యక్తి కూడా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ తల మాత్రం భూమికి తగులుతుంది, లేకపోతే డివైడర్ తగిలి అనేక మంది చనిపోయినారు, అనేక మంది యూత్ పిల్లలు కూడా చనిపోయినారు, అనేక మంది తల్లిదండ్రులకు పిల్లలు తండ్రి ఎంతో బాధపడడం వల్ల మేము చూసాము. దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా హెల్మెట్ ధరించమని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మేము అడిగినప్పుడు ఏమంటున్నారంటే ఈ కూరగాయల మార్కెట్ వెళ్ళి వస్తున్నా సార్, నేను ఊరికి వెళ్ళట్లేదు, ఈ దగ్గర మందులు మెడిసిన్ కొనుక్కుందానికి వెళ్ళేస్తున్నా సార్ అని చెప్పి సాకులు చెప్తున్నారు. అయితే అది కేవలం ఒక సందు గొంతులలో మాత్రమే అలాంటి మనం దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తాం. కానీ మెయిన్ రోడ్కి వెళ్ళిందంటే కంపల్సరీ హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్ ఉండి కూడా చాలామందిని మేము అబ్జర్వ్ చేసిందంటే హెల్మెట్ ఉంటుంది వాళ్ళకి, కానీ దాన్ని లోపల డిక్కీలో పెట్టుకొని వచ్చో లేకపోతే వెనక వైపు దానికి లాక్ చేసుకొని వస్తున్నారు చాలామంది హెల్మెట్ ధరించకుండా దాన్ని మళ్ళీ ముందు పెట్టుకొని వస్తున్నారు. ఎందుకనంటే అట్లా హెల్మెట్ ఉండి కూడా హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే తప్ప హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించకపోతే ఇక నుంచి మేము ఎక్కువ ఫైన్లు ఇంపోజ్ చేయబోతున్నాము. ఇప్పటికి కూడా చాలా వరకు ప్రతిరోజు వితౌట్ హెల్మెట్ దాని మీద ఫైన్లు వేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ కంట్రోల్ కావట్లేదు. ఎందుకనంటే ఎమ్మటే ఫైన్ కడితే వాళ్ళ మీద ప్రభావం ఉండేది. మనం తర్వాత వచ్చి ఫైన్ కట్టుకోవడం వల్ల కట్టుకోవడం వల్ల దాని ప్రభావం తక్కువ ఉంటుంది. కాబట్టి స్పాట్ కేసుల్ని ఇంప్రూవ్ చేయమని చెప్పి మన సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్పాట్లోనే వాళ్ళు ఫైన్ కట్టించినట్టయితే వాళ్ళకి దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు స్పాట్ కేసెస్కి బుక్ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని రేపటి నుంచి అమలు చేయబోతున్నాము టౌన్లో. ప్రధానంగా ఒక ప్రధాన ప్రశ్న సార్, ఖమ్మం నగరంలో ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి చాలా సందర్భాల్లో విన్నాం, చూసాం.
అంటే మీరు రైడింగ్ చేస్తున్నప్పుడు కూడా మైనర్ పిల్లలు అంటే లైక్ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అంటే ఇంట్లో తల్లిదండ్రుల గురించి వాహనాలు తీసుకొని మైనర్ డ్రైవింగ్ కూడా ఖమ్మంలో ఎక్కువగా జరుగుతున్న వాదన వినిపిస్తుంది. ఇలాంటి మైనర్ డ్రైవింగ్లో పట్టుబడితే మీరు ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారు? పిల్లలకి తల్లిదండ్రులకి ఎటువంటి గైడ్లైన్స్ మీరు జారీ చేస్తున్నారు సార్? ప్రధానంగా అంటే వాళ్ళకి ఏమన్నా ఆ క్లాసెస్ తీసుకునే పద్ధతులు ఏమైనా అవలంబిస్తున్నారా? ఇప్పుడు ప్రధానంగా మైనర్ డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఇందులో ఉంటుంది. వాస్తవంగా పిల్లలు ఇండిసిప్లిన్గా ఉండి కొంతమంది వాహనాన్ని తీసుకొని వస్తే తల్లిదండ్రులు వాళ్ళ అవసరం కోసం పిల్లల్ని రోడ్డు మీదకి పంపించి వాహనం ఇచ్చి పంపిస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. చాలామందిని ఎంక్వైరీ చేస్తే అయితే మాకు ఎవరు లేరు సార్, ఆ పిల్లగాడు ఉన్నాడు కాబట్టి నా భర్త పని పోయిండు, నా పిల్లగాడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి నా పిల్లగానికి బండి ఇచ్చి సామాను తీసుకురమ్మని చెప్పి పంపించాను సార్ అని కూడా కౌన్సిలింగ్ చెప్పడం జరుగుతుంది. అలాంటిది జరిగినట్లయితే వారి మీద తల్లిదండ్రుల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఉన్నది. తప్పకుండా ఈ రోజు నుంచి ఎంవీ యాక్ట్ ద్వారా ఫైన్ వేసాం కానీ కౌన్సిలింగ్ చేశాం కానీ కౌన్సిలింగ్తో పాటు కేసులు కూడా బుక్ చేసి వారి మీద కూడా తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకోవడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఇక ముందు ఇంతవరకు మనం చేసినటువంటి దాంట్లో చాలామంది తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పిల్లలు కౌన్సిలింగ్ ఇచ్చిన అన్ని విషయాలు ప్రజలకు కూడా తెలిసింది. అందరికి కూడా చాలా వరకు తెలుసుకున్నారు. పిల్లలు మైనర్ డ్రైవింగ్ చేయకూడదు అనేది తల్లిదండ్రులు కూడా తెలుసు. ఆ విషయం తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇక ముందు వాళ్ళని ఉపేక్షించకుండా వారిపైన చర్య తీసుకునేందుకు చూస్తున్నాం. సార్, ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఖమ్మం నగరంలో అంటే బాగా సంపన్నుల వాళ్ళ పిల్లలు, సంపన్న వర్గాల వాళ్ళ పిల్లలు కావచ్చు, మరి ఇతర పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్స్తో రేసింగ్ కూడా పెట్టుకుంటున్నారని చెప్పేసి అంటే మమతా రోడ్లో ఆ నైటు 10:30-11 దాటిన తర్వాత రేసింగ్ కూడా నడుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పడం జరిగింది. హైవేలో కానీ ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతంలో కొంతమంది యువకులు బండికి సౌండ్ ఎక్కువగా పెట్టి తర్వాత ఎక్కువ ఓవర్ స్పీడ్లో పోతూ బండిని పైకి లేపుతూ అనేక విన్యాసాలు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి, మా దృష్టి కూడా వచ్చినాయి. దాన్ని సిపి గారు దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఆ సిపి గారు ప్రత్యేకంగా పోలీసు అండ్ ల్యాండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీసు కలిసి దాన్ని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అలాంటి వాహనాలు గుర్తించి తల్లిదండ్రులను పిలిపించి అలాంటి వాహనాల్లో ఎక్కువ సౌండ్ ఉండే వాటిని సైలెన్సర్ని వాటిని రిమూవ్ చేయించి మామూలు సౌండ్ వచ్చే వాటిని ఫిట్ చేసుకునేటట్లుగా వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేసి దీన్ని సాధ్యమైనంత వరకు పూర్తిగా కంట్రోల్ అయ్యేందుకు మేము ప్రయత్నం చేస్తాం. దానికి ప్రజలు కూడా సహకరించాలి. చాలామంది ప్రజలు మాకెందుకులే అని అంటున్నారు. బండి వాళ్ళని పట్టుకుందామంటే స్పీడ్లో పోయే వెహికల్ని మనం చేసి పట్టుకుంటే వాళ్ళు ఇతరులని గుద్దేసి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది. వాళ్ళతో పాటు ఇతరులను కూడా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని చేయకుండా వాళ్ళని టాక్ట్ఫుల్గా వాళ్ళని ఎక్కడైతే ఆగే ప్రదేశంలో చూసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద బండిని తీసుకొచ్చి దాన్ని పోలీసు స్టేషన్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు మరి వారికి అలా జరగకుండా చూసేందుకు మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేస్తాం. ఇక ముందు ఈరోజు సిపి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సార్, ఆఖరిగా ఇటు డ్రైవర్స్ కావచ్చు, ఇటు వాహనదారులకు కావచ్చు, యువతకు కావచ్చు, మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? యాక్చువల్గా మనకు యూత్కు మెయిన్ వచ్చేది ఏంటంటే ట్రాఫిక్ పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటంటే వాహనం ద్వారానే మేము కనెక్ట్ అవుతాం వాస్తవంగా. అయితే వాహనంలో నడిపే యూత్ ఎక్కువగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ నడుపుతూ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. దానివల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి. దానివల్ల అనేక మంది ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది. ఆ విషయంలో వాళ్ళందరూ ఇప్పుడు కాలేజీలో కూడా వెళ్ళి ఆ కాలేజీ వాళ్ళ యజమానితో మాట్లాడి అక్కడ కూడా మేము ఒక సెమినార్ లాగా అక్కడ కౌన్సిలింగ్ సెంటర్లు నిర్వహించి వారికి విద్యార్థులు ఎక్కువ మంది కూడా కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళే మాత్రమే ఈ రకంగా చేయడం జరుగుతుంది. వారిని కంట్రోల్ చేసినట్టయితే మనకు 50-60% అబవ్ స్టూడెంట్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజెస్ తర్వాత మన ఈ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఆ యజమానితో మాట్లాడి అక్కడ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా తీసుకునేటట్లుగా తర్వాత హెల్మెట్ ధరించేటట్టుగా ఇవన్నీ కూడా కాలేజీలలో కూడా వెళ్ళి ఈ క్లాసులు తీసుకునేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం దీని మీద. సో సార్, మరీ ముఖ్యంగా ఈ డంక్ అండ్ డ్రైవ్ విషయంలో అంటే ప్రభుత్వం ఎక్కువ సమయం కూడా బార్స్ ఓపెన్ చేయాలని వాళ్ళకి టైమింగ్ ఇచ్చింది, అంటే 10-10:30 వరకు కూడా. సో ఆ సమయం వరకు కూడా వాహనదారులు మద్యం సేవించి వాహనం నడుపుతున్నారు.
సో ఇటువంటి వారిని మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే దాదాపు కౌన్సిలింగ్ కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో ప్రధానంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? వాళ్ళలో ఎటువంటి మార్పులు తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్? ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా చోట్ల జరుగుతున్నది. అది 10 గంటల వరకు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. ఆ లోపు మేమందరం కూడా ఆ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే డ్రైవింగ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తిరిగే ప్రాంతాలు ఏమున్నాయో ఆ ప్రాంతాలలో మనము మా మెన్ని పోస్ట్ చేసి మా వాళ్ళు బ్రీతింగ్ అనలైజర్ పెట్టి అన్ని చోట్ల కూడా చెకింగ్ చేస్తున్నారు. ఇంకా కూడా సిపి గారు కొన్ని బ్రీతింగ్ అనలైజర్స్ తీసుకురావడానికి మనం గవర్నమెంట్ నుంచి లెటర్ రాయడం జరుగుతుంది. దాని ద్వారా ఇంకా ఎక్కువ బ్రీతింగ్ అనలైజర్ తెచ్చి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాడిని పట్టుకొని వారికి చట్టపరంగా చర్య జరిగేటట్టుగా మేము ఎక్కువ మొత్తంలో బుక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. బుక్ చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు చాలా వరకు. ఆ విధంగా చేస్తాం. కౌన్సిలింగ్ అనేది దీంట్లో స్టార్టింగ్లో కౌన్సిలింగ్ చేశాము. ఇప్పుడు అన్నీ కూడా కేసులు బుక్ చేసి తప్పకుండా మళ్ళీ మున్ముందు వాళ్ళ విధంగా డ్రైవ్ చేయకుండా చర్యలు తీసుకుంటాం. అంటే సార్ పూర్తిగా ఖమ్మం ట్రాఫిక్ స్టేషన్ అనేది చాలా ఖమ్మం నగరం చాలా పెద్దది కాబట్టి నగరంలో చాలామంది పోలీసులు అంటే ట్రాఫిక్లో పనిచేస్తున్నారు. సో పూర్తిగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, వాళ్ళు ట్రాఫిక్ సెక్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, ఏఎస్ఎల్ కావచ్చు, ఎస్ఎల్ కావచ్చు, ఇతర కింద స్థాయి కానిస్టేబుల్ కావచ్చు, వాళ్ళతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ఆ పని విధానాలు ఏ విధంగా మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరుగుతుంది సార్? ఇప్పుడు మా దాంట్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్, అందరికీ బాగా అనుభవం ఉన్న వాళ్ళే. ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పటివరకు కూడా చాలా వరకు యాక్సిడెంట్ జరగకుండా మన వాళ్ళు చాలా వరకు చర్యలు తీసుకున్నారు. ఇక మున్ముందు కూడా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళని బ్రీఫింగ్ చేసి సక్రమంగా వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ అనుభవాన్నితో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళు తప్పకుండా పని చేస్తారు. మా వాళ్ళు చేసి మున్ముందు ఇలాంటి ట్రాఫిక్ జామ్ కానీ తర్వాత ఈ స్పీడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని కానీ మిగతా చైల్డ్ డ్రైవింగ్స్ కానీ ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తాము. మా సిబ్బంది ముఖ్యంగా వాళ్ళని సక్రమంగా ఉపయోగించుకుంటూ ఎక్కడెక్కడైతే పోస్ట్ చేసి ఏ పోస్టులను అయితే ఎక్కువ వయలేషన్ జరుగుతుందో ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో వాళ్ళని నియమించి వారి ద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ తర్వాత ట్రిపుల్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మా వాళ్ళందరూ కూడా దీనిలో అందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళే తప్పకుండా చేస్తారు, కంట్రోల్ చేస్తాం తప్పకుండా. చూశారు కదా ఏసీపీ గారి మాటల్లో పూర్తిగా పోలీసులు ఎంతసేపటికి చెప్తూనే ఉంటారు, అలానే చేస్తూ ఉంటారు అని కాకుండా ప్రజలు కూడా అవేర్నెస్ కల్పించుకొని వాహనాలు నడపడం వల్ల పూర్తిగా యాక్సిడెంట్ లేని ఖమ్మం నగరంగా అలాగే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా ప్రతి ఒక్క వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, మొబైల్ డ్రైవింగ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ఇలాంటి డ్రైవింగ్ల పట్ల తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యతను వహించాలని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ పిల్లలకి వాహనాలు ఇవ్వకపోవడమే మంచిదని చెప్పేసి కూడా సార్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా బైక్ రేసింగ్లు కూడా చేయకుండా కట్టుదిట్టమైన ఆ చర్యలు పోలీస్ యంత్రాంగం చేపడుతుంది. సో పూర్తిగా ప్రజలు బాధ్యతగా వ్యవహరించిన రోజే సమాజం కూడా పూర్తిగా మారుతుందని చెప్పేసి కూడా సార్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాహనదారులు సరైన రీతిలో వాహనాన్ని నడిపినట్లయితే పూర్తిగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రయాణం సాఫీగా ఉంటుందని చెప్పేసి కూడా సార్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకొని సరైన పద్ధతిలో వాహనాన్ని నడిపితే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది. క్షేమంగా వాహనాన్ని నడిపి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరితే అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా సార్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.